మా ఇవాళ మటుకు ఏదో పుణ్యం చేసుకున్నాం మనం. సో గైస్ ఇక్కడి నుంచి ఒక 5-10 మినిట్స్ దూరంలో 100 స్తంభాలు ఉండే గుడి ఏదో ఉందంట. సో అక్కడ కూడా వెళ్తున్నాము. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. సో మేము వాళ్ళని ఫాలో అయిపోతాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో గైస్ ఆ బండిని ఫాలో అయిపోతున్నాం మేము. ఆవిడ మేడం ఎవరో చూపిస్తూ అన్నారు. సో అక్కడికి బయలుదేరాము. 100 స్తంభాలు ఉండే గుడి అంట. సో చూద్దాం. ఇవాళ నిజంగా ఏదో పుణ్యం చేసుకున్నాం మనం. అందుకు ఇంత మంచి అవకాశం దొరికింది అన్ని గుళ్ళు చూడడానికి. ఏమంటావు? ఎస్. సో అది కార్ అండి. ఆ కార్ని ఫాలో అయిపోతున్నాం మేము. ట్రైన్ బాబా ఏం గ్రీనరీ మా ఇక్కడ. మా ఒకసారి తెలుగులో చదవ ఏంటి రాస్తుంది అక్కడ? సత్యరామ తిలక్ ఆశ్రమం 108 స్తంభాల గుడి. ఇట్లా వెళ్ళొచ్చండి. ఈ చూడు ఇక్కడ శివుడు లింగాలు ఉన్నాయి చూడండి. బాబా అన్ని స్తంభాలకి చిన్న చిన్న లింగాలు ఎలా తయారు చేశారు. బాగు శంభో శంకర హర హర. ఆ స్తంభంలో ఏ స్తంభంలో పోసినా సరే, మొదటి స్తంభంలో పోసినా సరే, మధ్య స్తంభంలో పోసినా సరే, చిట్టచిబార్ స్తంభంలో పోసినా సరే, అక్కడ నీళ్లు డైరెక్ట్ గర్భాలయంలో స్వామివారి మీదకి వస్తాయి. అంటే ఇతర దేవాలయాలు ఎక్కడా కూడా భక్తులకి చేసుకోవడానికి అవకాశం ఉండదు, నీళ్లు పోయడానికి అవకాశం ఉండదు. ఏమైనా చేస్తే అర్చక స్వామి చేయాలి తప్పించి ఎక్కడా కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు కల్పించామంటే ఆయన 11 కేజీల పాదరసలింగం. ఆయన పూర్తిగా బంగారం తొడుగు, బంగారం కోటింగు అటువంటిది ఏమీ కాదు. పూర్తిగా 11 కేజీల పాదరసలింగం. అయితే ఆయన 365 రోజులు 24 గంటలు బంగారం నొమ్ములను దర్శనమిస్తారు స్వామివారు. ఎప్పుడైతే ప్రధాన అర్చక స్వామి వచ్చి స్వామివారికి తొలభిషేకం చేసినప్పుడు, ఆయన చేతులు శుభ్రంగా స్వామిని కడిగినప్పుడు ఆ బంగారం పొర పోయి వెండి యొక్క ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో మాత్రమే దర్శనమిస్తారు. ఒక 5 నిమిషాలు మాత్రమే. మీరు చూస్తుండగానే మళ్ళీ ఆయన వెండి రంగు నుంచి మళ్ళీ బంగారం రంగులోకి వెళ్ళిపోతారు. అంటే ప్రాణం ఉంటేనే అలా జరుగుతుంది. ఎందుకంటే ఆ అర్చక స్వామి కడిగేసిన తర్వాత బయటకు వచ్చేస్తారు. అక్కడ ఏముండి మాయామంత్రం చేయడానికి అవకాశం లేదు. ఆయన బయటకు వచ్చేస్తారు. అయితే ఆ యొక్క స్వామివారి జీవమ్మని నీళ్ళు పోయాలంటే భాగ్యం ఉండాలి, అదృష్టం ఉండాలి. అదే భాగ్యం ఆ గురువుగారు తీసుకుని మిగిలిన వాళ్ళ ఎవరికి కూడా నీళ్ళు పోయడానికి అవకాశం ఇవ్వలేదు అనుకోండి, ఆ పుణ్యం మీద ఆయనకే వస్తుంది, ఆ కుటుంబం మీద ఆయనకే చల్లగా చూస్తారు స్వామివారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరో కూడా, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే, దేవుడి దగ్గర అందరూ సమానంగానే, నాతో పాటు వాళ్ళు కూడా అదే భక్తి అదే పుణ్యం రావాలనే భావనతోటి ఈ అవకాశం కల్పించడం జరిగింది.
ఈ యొక్క క్షేత్రానికి లోపల భూగర్భంలో వెంకటేశ్వర ఉన్నాడు క్షేత్రపాలకుడు. వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకుని వెళ్ళడానికి కొంచెం చీకటిగా ఉంటుంది. దర్శనం చేసుకుని ఆ పక్కనే మెట్లు ఉంటాయి, ఆ మెట్లు ఎక్కి బయటకు వచ్చి మామిడాడు ఉంది చూసారా? లేదండి లేదు. మామిడాడేస్తాం అది మామిడాడేస్తాం. వస్తారు సాయంత్రం వస్తారు. స్వామి ఇక్కడ రాములవారు ఉన్నాయన్న. అన్నపూర్ణేశ్వరి ఈశ్వరుడికి దీక్ష వేస్తున్నాను. ఈ సెల్ లైట్ వేసుకొని టార్చ్ చేసుకుని. ఓకే. సెల్ లైట్ బ్యాటరీ సో గైస్ ఇక్కడ కిందన భూగర్భంలో ఉన్నదంట గుడి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. చూడండి ఎట్లా ఎంత చిన్నగా ఉందో, కిందకి ఎలా ఒంగని వెళ్ళాలి. చిన్న చిన్న లింగాలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వాటర్ వేస్తే అలాగా ఇక చూడండి అన్ని చోట్ల ఉన్నది. అన్ని స్తంభాల కిందన చిన్న లింగం ఉంది, అందులో వాటర్ వేస్తే అలాగా గుడిలోని ఉన్న స్వామికి అభిషేకం అవుతుందంట. చూడండి ఇక్కడ భక్తులందరూ అలా నీళ్ళు పోస్తున్నారు. ఈ అబ్బాయి చేస్తున్నాడు చూడండి. కోదండరామ్ టెంపుల్ అది. చెప్పు లోపల ఇద్దాం. రాము టెంపుల్. ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఇందులో ఒకటేనా? రాముడు. ఓకే, మనం పైకి వెళ్ళొచ్చా అండి దీనికి? ఓకే, ఇద్దరు ముగ్గురు వెళ్ళినట్లుగా ఉన్నారు చాలామంది. కనిపించారండి. కోదండ రామేశ్వర టెంపుల్ అండి. ఓకే. మాయా ధన్యమైపోయావు మాయ వాళ్ళు, నువ్వు ఇన్ని గుళ్ళు ఒకసారి వెళ్తున్నావు. సో
సో గైస్ ఇక్కడ దర్శనం తర్వాత గోపురం పైకి వెళ్ళడానికి దారి ఉందంట. సో దానికి టికెట్లు తీసుకున్నాం ఇప్పుడు. ఇగో ఇవి టికెట్లు యాక్చువల్గా. సో అక్కడికి కూడా వెళ్తాం పైకి, గోపురం పైకి. మంచిగా భోజనాలు కూడా పెడుతున్నారండి. ఫస్ట్ దర్శనం చేసుకుందాం. శ్రీరామ్మోహన్ రాజు, హేమలత, చెప్పాను కదా. సో ఈ గోపురం పైకి వెళ్తున్నాము. ఒకసారి రండి. పైనుంచి మొత్తం సిటీ కనిపిస్తుంది. అంటే పైకి వెళ్దాం ఒకసారి. చాలా బాగుంటుంది. సూపర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మా ఎక్కడున్నావు నువ్వు? ఇది 3 అంట. ఇది 3వ ఫ్లోర్ అండి. గోపురం చూడండి ఎట్లా. ఓ మై గాడ్, వావ్. వెళ్దాం, పైకి వెళ్దాం. ఇంకా రా. ఇది 4th ఫ్లోర్ అమ్మా. అది సో ఇది 4th ఫ్లోర్ గోపురం తగ్గుంది. ఇగో ఇట్లా కనిపిస్తుంది గుడి. ఇది మెయిన్ గోపురం అండి. సో ఇది ఎంట్రన్స్ యాక్చువల్గా. పైకి వెళ్దాం. ఫస్ట్ పైకి వెళ్ళి మొత్తం అప్పుడు చూడండి గోపురం ఎక్కడి నుంచి ఎలా కనిపిస్తుందో. బాబా బాబా బాబా, అద్భుతం. రండి ఇంకా పైకి వెళ్దాం. కమ్. పైకి వస్తుంది కొద్దిగా మెట్లు చిన్నవి అయిపోతున్నాయి కదా. ఇదేంటి 8ఆ? ఇది 8th ఫ్లోర్ అండి. ఇది గోపురం ఉంది. 8 నుంచి ఇప్పుడు 9కి వెళ్తున్నాము. చూడండి మెట్లు చూసారా ఎలా చిన్నగా అయిపోయాయో. కింద పెద్ద మెట్లు, పైకి వచ్చేవాడు చిన్న మెట్లు. సో ఇంకా పైన కూడా ఉన్నదంట ఇంకొకటి. 10th 11th 10, 11 ఉన్నాయా? అరే అరే అరే, వావ్. ఓ మై గాడ్, 10th ఫ్లోర్ ఇది. బాబా బాబా బాబా.
ఓ మై గాడ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంతే, ఫైనల్ వచ్చాం. ఇంకా ఎక్కాలంటే ఎదురుగా పడుకుని మా జోక్లు వేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫోటోలో పంపించాను, మీకు వీడియో పంపిస్తాను. బాబా ఏం గ్రీన్గా ఉందండి బాబు. అసలు చుట్టూ చూడండి, అసలు ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదు ఈ విలేజెస్లో తప్ప. మన సిటీస్లో ఏముంటుందండి చెప్పండి? చుట్టూ కాంక్రీట్ మేళ్ళు, గోళ్ళు, కాంక్రీట్ తప్ప ఇంకేం ఉండదు. చూడండి అసలు చుట్టుపక్కల ఎంత దూరం చూస్తుంటే అంత దూరం మొత్తం గ్రీనరీ. బాబా భలే ఉందండి బాబు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మన ట్రిప్ ఇక్కడితో ఎండ్ అవుతుందండి. డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోతున్నాము. టోటల్గా 4 టెంపుల్స్ విజిట్ చేసామండి. నిజంగా లైఫ్ ధన్యం అయిపోయింది ఇవాళ. అనుకోకుండా చాలా హ్యాపీ. అనుకోకుండా జరగవలసిన ట్రిప్స్ ఇవి. సూపర్. అసలు ఓన్లీ గణేష్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అక్కడి నుంచి అలాగే మిగతా 3 గుళ్ళు చూసిన తర్వాత అసలు సూపర్గా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ ప్రస్తుతానికైతే వైజాగ్ బయలుదేరాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు ఇప్పించండి గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.